తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి బ్యాగర్ దుర్గాప్రసాద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని, తాను పోటీలో లేనంటూ ప్రచారం నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను గెలిపిస్తే గ్రామంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని మేనిఫెస్టోను విడుదల చేశారు. ముందుకొచ్చి యశ్వంతరావుపేట బస్ నుంచి విలేజ్ వరకు ఎల్ఈడి లైట్లు, గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను. గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకొచ్చి చేస్తానని యూత్ అందరూ ముందుకొచ్చి అందరూ నాకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఊరు మన వెల్దుర్తి మండలంలో చాలా వెనుకబడ్డది. ఊరు చాలా వెనుకబడ్డది. అవి డెవలప్ చేద్దామని చెప్పేసి నేను కొన్ని పథకాలు కూడా పెట్టాను. ఒకసారి స్టాప్ చేయాలి. నేను ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గ్రామం అభివృద్ధి కావడానికి యూత్ కానీ ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు అందరూ ఆలోచించి ముందుకొచ్చి ప్రతి ఒక్కరు నన్ను గెలిపేయాలని కోరుతూ, మన గ్రామంలో చాలా సంవత్సరం నుంచి వెనుకబడి ఉన్నాము. కొన్ని పనులు ఇప్పుడు మన యశ్వంతరావుపేట బస్ స్టాప్ నుండి విలేజ్ వరకు మొత్తం ఎల్ఈడి లైట్లు వేపిస్తాను. తర్వాత గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను. కొన్ని ఇంకా కార్యక్రమాలు దీనిలో పెట్టాను నేను, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను పోటీలో లేను, నేను పోటీలో అని చెప్పేసి ఆపోజిట్ వాళ్ళు నాకు భయపడి, నా బ్యానర్లకు, పోస్టర్లకు భయపడి మొన్న నైటు మొత్తం బ్యానర్లన్నీ చించేయడం జరిగింది. చించేసి అందరూ కింద పడేశారు. అవన్నీ నమ్మకండి. నేను కూడా పోటీలో ఉన్నాను. నేను కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా. నా నంబర్ వచ్చేసరికి బ్యాట్ గుర్తు 3వ నంబరు. వీళ్ళందరూ దుష్ప్రచారాలు చేసుకుంటా చూడండి. నేను కూడా ఉన్నాను, పార్టీలో ఉన్నాను. నేను కూడా కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డాను. కాంగ్రెస్ నుంచి ఎంత కష్టపడ్డా కానీ కాంగ్రెస్ నుంచి ఫలితం లేదు. కాంగ్రెస్ వాళ్ళు పెద్దలు కూడా ఎవరు కూడా రెస్పాన్స్ కాకపోవడం వల్లనే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను కాంగ్రెస్లో తిరుగుకుంటూ కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ముందుకు వచ్చి కొంచెం తెలుగు ఉన్నోళ్ళను తొక్కేయడానికి ఇవన్నీ చేస్తున్నారో, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళ పెద్దలకు కూడా కోరుతున్నాను. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా యశ్వంతరావుపేట నుంచి కంపల్సరీ గెలుస్తున్నాను. నేను 100% గెలుస్తున్నాను. నేను ఒకసారి అందరూ ఆలోచించండి, గ్రామ పెద్దలు కూడా అందరూ ఆలోచించాలి. నేను కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ని. అందరూ ఏమనుకుంటారంటే, ఇండిపెండెంట్ చేసేపరికి కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయామనుకుంటారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోలేదు, కాంగ్రెస్లోనే ఉన్నాను. నేను కూడా కాంగ్రెస్ తరఫు నుంచి నేను వాళ్ళతో ఇప్పుడు ఇంతకుముందు కూడా డిస్కషన్ చేశాను. వేరే పర్సన్ పెట్టేసి నన్ను డమ్మీ చేయాలని చెప్పి చూశారు కాంగ్రెస్ వాళ్ళందరూ. నేను కాంగ్రెస్లో వండుకుంటూ నేను ఇండిపెండెంట్ చేసి గ్రామం నుంచి 100%గా నాకు ప్రజలు ఆశీర్వాదాలు ఇస్తారు. అందరూ ప్రజలు, చిన్నలు పెద్దలందరూ నాకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుతూ, ఇట్లు మీ బ్యాగర్ దుర్గాప్రసాద్, ఇండిపెండెంట్ అభ్యర్థి. థ్యాంక్ యూ ఆల్.